హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీ ప్రదీప్ బ్లాగ్స్. ఇలా అయితే మనం వ్యాన్ వేసుకుని అయితే ఇక్కడ మేడిపల్లి దగ్గర ఉన్న వర్కింగ్ షాప్ కాడికి అయితే వచ్చామన్నమాట. అన్న వాళ్ళ దగ్గరికి మన వ్యాన్కి అయితే ఇలా మిస్ కట్టిద్దామని అవన్నీ మాట్లాడదాం. ఎంత పడుద్ది ఏంటన్నది మొత్తం మాట్లాడి అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడైతే ఇక్కడ ఆగాము. కాకపోతే మన దగ్గర అయితే ప్లానింగ్ అయితే లేదు ప్రజెంట్. దానికోసం అయితే మన బామర్ది గారికి అయితే ఫోన్ చేసి అయితే కనుక్కుంటున్నా. అది ఎంత ఉంటుంది, ఎంత హైట్లో ఉంటుంది మిస్ అన్నది మనకైతే తెలియదు అనమాట. అవగాహన అయితే లేదు. ఆయనకి ఫోన్ చేసి అయితే దాదాపు గంట అవుతుంది. బండి వచ్చేసి పామలకి వెళ్ళి తీసుకెళ్ళాడంట. వాడి కోసం అయితే వెయిటింగ్ అనమాట. ఆయన ఫోటోలు పెడితే అన్నకు చూపించేసి రేటు మాట్లాడి మనమైతే రిటర్న్ అయితే వెళ్ళిపోదాం. అన్న అయితే మ్యాక్సిమం వారం అయితే చెప్పిండు అనమాట మిస్ అవన్నీ కట్టేసరికి. ఇందాక నుంచి అయితే ఇక్కడే ఉన్నాం. ఎంత టైం పట్టుద్దో మనకు తెలియట్లేదు. చూపిస్తాం మేము. అన్న ఇది వరకు వ్యాన్ వచ్చేసాడు అన్నమాట. అన్న అయితే బండి అయితే సైడ్కి వేయించాం. మ్యాట్ ఒకటి తీసుకున్నాం అనమాట, బ్యాక్ సైడ్ వెనక బంపర్ది. దానికి గొలుసులు వేయించేసి మిస్ కట్టిచ్చేద్దామని ప్లానింగ్లో అయితే ఉన్నాం ప్రస్తుతానికి. సీజన్ కాబట్టి మొన్నడైతే బండిలో మస్తు నిద్రపోతుండు. నేనైతే ఆయన మెసేజ్ కోసం వెయిటింగ్. ఫోన్ చేస్తే చూపించేసి చలో ఇలా కనిపించే ఇంట్రావ్యాన్ టైప్ అయితే రావాలన్నమాట. మిస్ వచ్చేసి దీని ఫోటో కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం. ఫోటో అయితే పెట్టారు, ఇదైతే చూపించి అయితే రిటర్న్ అయితే అక్కడ నుంచి అయితే వచ్చి వినాయకపురం అయితే వాళ్ళ అన్న వాళ్ళ భోజనాలకు వెళ్ళిపోయారు అనమాట. ఇక్కడ వినాయకపురం అయితే వచ్చాము. గొలుసులు అయితే ఉన్నాయి మనకి, ఇంకేసి ఇచ్చాయి. గొలుసులు ఒకటి వేయించుకుంటే అక్కడికి వెళ్ళే దారిలో సిమెంట్ కట్టలు ఉన్నాయి, ఒక 3 కట్టలు. అవి పట్టుకొని అయితే ఇంటికి అయితే వెళ్ళిపోదాం. టైం వచ్చేసి ఇప్పుడైతే ప్రజెంట్ 2 అవుతుంది అనమాట. ఇప్పుడు మధ్యాహ్నం 10ంటికి వచ్చాం మనం. దాదాపు అక్కడే 2 అయిపోయింది. ఇక్కడ 3 అవుతుంది టైం వచ్చేసి. ఇప్పుడు మనోడైతే వెళ్ళింది అనమాట. గొలుసులు అయితే వెళ్ళింగ్ అయితే చేపిద్దామని. నిద్ర వచ్చేసింది నాకు. అసలు కూర్చొనే ఉన్నా వ్యాన్లో ప్రజెంట్. వెళ్ళి వెళ్ళి చూస్తా అసలు ఎట్ట. మొన్న చెప్పి వెళ్ళినా అనమాట నేనే. అన్నకి 5 ఒగ్గిళ్ళు చేసిండు, 5, 6, 7 ఒగ్గిళ్ళు చేసిండు. గొలుసులు వేసే ఉంటాయని చెప్పేసి అయితే వెళ్ళినా. మరి చేసిండో లేదో తెలియదు. వెళ్ళి చూద్దాం. చేస్తే గొలుసులు పెట్టేసి అయితే వెళ్ళిపోదాం. బండికి అయితే గొలుసులు లేక ఒక్కొక్కసారి బాగా ఇబ్బంది అయిపోతుంది అనమాట. చూపిస్తాం మీకు అది కూడా. సైజ్ దాన్ని కలిపేసుకోవాలి. ఇది కలిపేసుకోవాలి. అలాగే సెట్ అవుతుంది. అక్కడ అలా ఇప్పుడు కాసి తగ్గుకోండి ప్రశాంతంగా. रे जत्कना याला बागने म्हणते पहा. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంత కంప్లీట్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక వీడియోతో కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.